ఎక్సో మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. రుచికరమైన వంటకాల్ని పరిచయం చేస్తూ మిమ్మల్ని అలరిస్తున్న మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చింది. మీ ఇంటి వంటలో రుచికరమైన వంటకాలే కాదు, అప్పుడప్పుడు ఆర్టిస్టులు కూడా వచ్చి మంచి మంచి వంటకాలు చూపించి చక్కటి కబుర్లు కూడా చెప్తారు కదా. అలా ఈ రోజు మీ ఇంటి వంటకు వచ్చారు భీమిలి కబడ్డీ జట్టు టీం. మరి ఆ టీం మనకి పంజాబీ వంటకాల్ని పరిచయం చేస్తామంటున్నారు. వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు చూపించే వంటకాలు అంటే తెలుసుకుందాం. రమేష్ గారు ప్లీజ్ వెల్కమ్. అదేంటండి, ఆహా మీ పేరు దేవుడు కదా, అలా పిలవాలనుకుంటా మిమ్మల్ని. దేవుడు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. ఏమండి ఈ స్టూడియో ఇంత కలకల్లాడుతుందంటే ఎవరు కారణం? అఫ్ కోర్స్ యాంకర్ నేను కదా. లైట్లు రావాలంటే దేవుడు. సూర్యుడు పగలు వెలుగునిస్తాడు, రాత్రి దేవుడు వెలుగునిస్తాడు. ఏమండి ఈయన భీమిలి కబడ్డీ జట్టు నుంచి ఇంకా ఆ బుద్ధి పోనించుకోలేదండి. ఇక్కడికి వచ్చి కూడా ఎలక్ట్రీషియన్ క్యారెక్టర్ లోనే ఇక్కడికి వచ్చారండి. మన రమేష్ గారు లాగా రాలేదు, దేవుడు లాగా వచ్చారు. మరి మీరు ఒక్కరే వచ్చారు, ఇంకా మీ వాళ్ళు రాలేదు? ధనరాజ్ గారు, సంతోష్ గారు, ధనరాజ్ గారు, సంతోష్ గారు అలా పిలిస్తే రారండి. ఓహో, వాళ్ళని కూడా వాళ్ళ క్యారెక్టర్స్ తో పిలిస్తేనే వస్తారు. 100%. ఓకే, పైడితల్లి గారు, అమ్మోరు గారు వచ్చేయండి. నాకు హడలెక్కిచ్చేసారండి. నాకు అసలు కబడ్డీ రాదు, నన్ను కబడ్డీ ఆడమంటారు. ఇంటి వంట అని ప్రోగ్రామ్ కదా, పిలిచారు కదా, తినడానికి ఏమైనా పెడతారేమో వచ్చేసాను. సారీ తినడానికి పెడతారు కానీ వాళ్ళు రెడీ చేయరు, మనమే వండుకొని తినాలి. అంతేగా మేడం? అవునండి, ఇక్కడ తినొచ్చు, కాకపోతే మీరు ఫస్ట్ వండి నాకు పెట్టి ఆ తర్వాత మీరు తినాలి. అందులో నాకు ఈరోజు పంజాబీ స్పెషల్ వంటకాలు తినాలనిపిస్తుంది, కాబట్టి మీరు అవే ఉండాలి. పంజాబీ మనోడు ఉన్నాడు, పంజాబీ స్పెషల్ ముందే చెప్పరే. ఏంటి పంజాబీ స్పెషల్ పంజాబీలో మిస్టర్ రాకెట్ సింగ్, ఈ పంజాబీ వంటకాల గురించి నీకేం తెలుసా? తెలుసు, చెప్పేస్తారు మొత్తం. తెలీదంట, నువ్వు తిని పడుకోరా. మీకు తెలిసేమో అనుకున్నాను, ఫోన్ చేసి కనుక్కొని చేసి నాకు చూపిస్తారా? తెలుసండి, కాకపోతే కొన్ని ఐటమ్స్ తెలీదు. మీకు నేను చెప్తాను, ముందు ఏంటి ఆ జాంగ్రీలు మాకు పెట్టరా. ఓ, వీళ్ళు కబడ్డీ కబడ్డీ అనేసి నన్ను టెన్షన్ పెట్టేశారండి. వీళ్ళు ఎంత టెన్షన్ పెట్టారంటే, వీళ్ళు వచ్చినందుకు బొకే ఇవ్వాలని నేను ముందు ఆర్డర్ చేసి మరీ తెప్పించాను. హలో హలో హలో, ఓ సారీ, ఎర్రగా ఉంటే నేనేమనుకున్నానంటే నేను వెల్కమ్ టు మీ ఇంటి వంట అండ్ కబడ్డీ జట్టులో ఏమండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట కబడ్డీ జట్టులో విన్ అయినందుకు నా తరపున కూడా మీకు ఇవి బయట మీరు తినేస్తున్నారు. ఇది ఎర్రగా ఉంటే నేను జిలేబీ జాంగ్రీలు అనుకున్నాను. రెడ్ కలర్ పూలు పెట్టకండి. ఇంతకీ ఏం వంట చూపిస్తున్నారు? పంజాబీ స్పెషల్ ఐటమ్ స్టఫ్డ్ పర్వల్. మేడం వండేద్దామా? వండేద్దాం. అయితే నాకు ముందు చిన్న డౌట్ అండి, ఆ స్టఫ్డ్ పర్వల్ అన్నారు కదా, ఒక్కసారి నాకు అది ఎలా చేస్తారో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అంటే చూసే వాళ్ళందరూ మేడం ఇంకా వంట గురించి చెప్పక ముందే దాన్ని తినాలని ఆశ వల్ల ఇంట్లో చేసుకుందామని ఆవిడ కూడా. ఇప్పుడు మనకి ఏం లేదండి, సింపుల్. ఈ పర్వలు అనేది బయట దొరుకుతుంటాయి మనకి, ఈ దొండకాయ లాగా ఉంటాయి కదా. దీని ఏంటంటే కోసి లోపల ఉన్న గింజలన్నీ నీట్ గా తీసేసి ఓకే, దాన్ని ముందు ఆయిల్లో వేపుకోవాలన్నమాట. అంటే అదొక డొప్పలాగా కొబ్బరి చిప్పలాగా తయారవుతుంది అన్నమాట. దాన్ని పక్కన పెట్టుకోవాలి, నూనెలో వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి బంగాళదుంప పాలు దొరుకుతుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకుని దాని పైన తోలు అంతా నీట్ గా తీసేసి దాంట్లో కొద్ది ఉప్పు, మనకు కావాల్సినంత కారం జల్లుకుని బాగా గుజ్జులాగా చేసేసి దాంట్లో పన్నీర్ దొరుకుతుంది కదా, మనకి షాప్ లో పన్నీర్ దొరుకుతుంది, దాన్ని బాగా తురిమి కొబ్బరి ఉరుములాగా పడిపోతుంది, దాన్ని తురిమి కలిపేసి ఆ పరవల్లో నీట్ గా ఎంత పడుతుందో అంత పెట్టుకుని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. అర్థమైనట్టు మీకు కూడా అర్థమైంటుంది. ఇప్పుడు వంట వండేద్దాం, స్టార్ట్ పెట్టి జాగ్రత్త చూడండి మేడం, మీరు కూడా ఇంట్లో వండి అందరికి పెట్టండి తప్పకుండా. నేను తిన్నాక నచ్చితే జాగ్రత్తరా, మన స్టైల్ గా వండాలరా. నూనె తీసుకొని అందులో పోయిరా, ఇంకా పోయి ఏంటి డిటిఎస్ చాలా పక్కన పెట్టు. దాంట్లో స్పూన్ నెయ్యి వేయాలి. స్పూనే వేసేయాలేమో, స్పూన్ నెయ్యి వేస్తే గొంతులో అడ్డం పడుతుంది. గొంతులో పడుతుందండి స్పూను. జాగ్రత్తగా నీట్ గా నేను చూసుకుంటాను రా, దాన్ని అలా కలిపావా? ఇగోండి ఆనియన్స్, ఒక మొత్తం మెల్లిగా వేయించు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లిపాయ స్పూన్, ఒక్క స్పూన్ తీసుకో, నీట్ గా ఏమండి చూడండి ఇలా వేసుకున్నాం. బాగా మిక్సింగ్ చేయాలి, బాగా మిక్స్ చేయి.
పైడితల్లి మీకు వంటలో కొంచెం బాగానే ప్రావీణ్యం ఉన్నట్టుంది. అంటే తినడం అలవాటు కదా, వంటలు కూడా చూస్తా. ఏమేమి తక్కువైనా కూడా చెప్పేస్తుంటాను నేను. మరి అమ్మోరికి అమ్మోరు మేము మామూలుగా ఏంటంటే వండింది తింటా ఉంటాం. అది నేను వండుకొని తింటుంటాడు, వాడు వండింది తినేస్తుంటాడు. పోనీ ఎప్పుడైనా వీళ్ళు వండడానికి లేదనుకోండి, అప్పుడు మీరు పొట్ట మార్చుకోవాల్సి వస్తుందా? లేదు, బయట వెళ్ళిపోతాడు. భలే వాళ్ళే రెస్టారెంట్లు ఎన్ని ఉన్నాయి, ఫోన్ వీడి పేరు మీద ఎన్ని రెస్టారెంట్లు బతుకుతున్నాయి మీకు తెలియదు. తర్వాత ఎవరైనా మా ఇద్దరిని చూస్తే ఏమనుకుంటారు తెలుసా మేడం, నా తిండి కూడా వీడు తినేసి ఇలా తయారయ్యాడు అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే నా మొత్తం లగేజ్ అంతా లాక్కొని తినే తీరు. అమ్మో, ఇది మాకు తెలియని విషయం చెప్పేశారు. ఓకే, బ్యాడ్ నేమ్ నాకు, గుడ్ నేమ్ వీడికి. సరే, ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు ఏం చేయాలి? వంట మర్చిపోతాను. వంట అమ్మో, అదే ఫ్లో లో ఉన్నాను మేము అసలు వంట మర్చిపోయే సమస్య లేదు. నేను వెయిట్ చేస్తున్నా ఇక్కడ తినడానికి. రెడీ. టమాటా పేస్ట్ ని ఓకే, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసి కొద్దిగా ఒక 2 నిమిషాలు, అంటే ఎందుకంటే దాన్ని కూడా కొంచెం ఉడకనివ్వాలి. కాజు పేస్ట్ ని ఒక సగం, అంటే ఈ బౌల్ లో ఉన్న సగం వేసుకుంటే నీట్ గా. దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అన్నమాట మిక్సింగ్ చేయాలి. బాగా మిక్స్ చేయి, ఫ్రై చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం వేయాలి ఇందులో? ఇప్పుడు మనం పసుపు ఒక స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు మెల్లిగా వేసి అలా జల్లుకొని లైట్ గా అలా తిప్పుతా ఉంటే తిప్పి. ఇప్పుడు మీకు ఉప్పు ఏంటంటే కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఎవరికి కావాల్సి అందులోనే మనం ఆ స్టఫింగ్ లో వేసాం కదా, వేసాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, తక్కువ అంటే ఇంకొంచెం వేయొచ్చేమో, ఇంకొద్దిగా వేయొచ్చు. అది అంటే మీకు మరి బీపీ షుగర్ ఉందో నాకు తెలియదు కాబట్టి ఓకే, నేను కొద్దిగా కొంచెం చాలా అండి. చాలా. ఇంకా ఏమేమి వేయాలో వేసేస్తారా? మంచి కలర్ వచ్చింది. నీట్గా కారం కూడా దానికి తగిన మోతాదులో మనకు ఎక్కువ వేయట్లేదండి. ఒక ఆల్రెడీ దాంట్లో కూడా కారం కూడా వేసాం కాబట్టి చేసుకున్నాం. దాని తర్వాత జీలకర్ర పౌడర్ అదొక హాఫ్ స్పూన్. చూసారా, ఇలా చెప్తే అలా అల్లుకుపోతున్నారు. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఓకే, ఇంకా ఏమైనా వేసేది ఉందా? వాటర్ వేయాలి, గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసింది అంటే ఇవన్నీ బాగా వేగాలి. బాగా వేగినాక నీట్ గా అంతే. లాస్ట్ లో ఈ కొత్తిమీర అనేది మనం డిష్ లో కొద్దిగా వేగనింది బెటర్ ఏమో. అది అది కలుపు చాలండి. మరి మనం నలుగురమే కదా, 10 మంది లాగా వాటర్ పోస్తే బాగోదు. నలుగురమే కాబట్టి మనం వేసుకోవచ్చు. నిమిషం నిమిషం చూపులు కలిసిన తరుణం తరుణం ఏదో తెలియని మదనం మదనం కాదా ఇది తొలి ప్రణయం ప్రణయం. ఇప్పుడు మేడం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. గ్రేవీ చాలా బాగా కనిపిస్తుందండి చూడడానికి కూడా. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి బౌల్ అనుకోండి. ఎందుకు ఇవన్నీ దాంట్లో పెట్టాలిగా, డిస్ట్ అక్కడే ఉంది. అదేంటి అవి ఇందులో వేసి వండరా? అలా వండితే ఇది పంజాబీ స్పెషల్. ఎందుకు పంజాబీ స్పెషల్ అంటే మనం ఆల్రెడీ దీన్ని ఫ్రై చేసాం కదండి, దీంట్లో అన్ని చేసినాయి కదా. దీన్ని నీట్ గా అలా ఒక్కొక్కటి పేర్చి ఇది ఆపేయచ్చు మరి. అలా పెట్టేసి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత మేడం మీ డౌట్ క్లియర్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆపొచ్చు అనుకుంటా. ఆపచ్చు, అంటే కొద్దిగా వేడి వేడిగా ఉంటుంది కదా. ఓకే, తీసి నీట్గా అలా వేసి ముందు నాకు ఏంట్రా ఉండరా, ఇంకా ముందు మేడం టెస్ట్ చేసి జనాలకు చెప్పాలి కదా. మంచి వాసన వస్తుంది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. యా, ఇప్పుడు ఏంటంటే మేడం అప్పుడే తినేయడం కాదు, కొత్తిమీర మనం హ్యాపీ అయిపోయింది వంట కదా. మంచి స్మెల్ వస్తుంది మేడం. అవి మీరే కాదు, అటు పక్క నుంచి లాగుతున్నట్టు అనిపిస్తుంది. వాసనతోనే మొత్తం 4-5 ముక్కలు లాగేస్తారు, మీకు తెలియదు. అమ్మో, మీకు ఆ చూపులోనే అర్థమైపోతుంది. నాకు కోప్పడకండి, మీకు కూడా పెడతానండి, కానీ మీ చేతిలోకి వస్తేనే మా వరకు వస్తుందో రాదు అంటే. తొందరగా మీరు టేస్ట్ చేసి మాకు పెట్టేయండి. ఓకే, చాలా బాగుందండి. మేము కబడ్డీ కాదు వంట కూడా బాగా చేస్తామని నిరూపించుకున్నాం. అర్థమైంది, నిజంగా అర్థమైంది. చాలా రుచిగా ఉందండి. ఇది బిర్యానీతో కానీ, రోటీతో కానీ, పరోటాతో కానీ దేంతో అయినా సర్వ్ చేయొచ్చు. మీరు ప్రిపేర్ చేసి చూడండి.